ఏం చేస్తున్నాను కుక్క పిల్లలతో అనుకుంటున్నారా? పప్పీ యోగాకి వచ్చామండి నేను స్టీవ్. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రియాంక. మీరెప్పుడైనా పప్పీ యోగాకి వెళ్ళారా? నాకు తెలిసి ఇది యూఎస్లో కూడా ఇంకా ఎక్కువ అన్ని ప్లేసెస్లో అవైలబుల్ లేదు, కొన్ని ప్లేసెస్లోనే కొందరే చేస్తున్నారు. మేము వెళ్ళిన దగ్గర వీకెండే ఉండింది. దే కాల్ పప్పీ యోగా. వాళ్ళు డిఫరెంట్ సిటీస్లో కూడా ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు గోల్డెన్ రిట్రీవర్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎవ్రీ వీక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పప్పీస్ని తీసుకొని వస్తారంట, అండ్ దోస్ పప్పీస్ ఆర్ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్. నాకు ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. కొన్ని సిటీస్లో అయితే లైక్ టెక్సస్ లాంటి ప్లేసెస్లో గోట్ యోగా కూడా ఉంటుంది. అంటే చిన్ని ల్యాంబ్ బేబీ గోట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా యోగాస్ ఉంటాయి. మనం ఫ్రెండ్స్తో లేదా పార్ట్నర్స్తో ఒక మంచి ప్రొడక్టివ్ యాక్టివిటీ చేయాలి అంటే ఇది వన్ ఆఫ్ ఇట్ అని చెప్పొచ్చు. నాకు యోగా అలవాటే, స్టీవ్కి అంత అలవాటు లేదు. బట్ వాళ్ళు చెప్పిన ఆసనాస్ చాలా సింపుల్గానే ఉన్నాయి. మెయిన్ అక్కడికి వెళ్ళేది ఏంటి అంటే పప్పీస్తో ఆడుకుంటూ యోగా చేయడం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాము. ఈ పప్పీస్ ఎంత ముద్దుగా ఉన్నాయి అంటే లిటరలీ చూడండి, అసలు ఎంత బాగా యాక్టివ్గా అందరి దగ్గరికి వెళ్తూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. తారక్ వచ్చుంటే బాగా ఎంజాయ్ చేస్తుండేవాడు, కానీ హీఈస్ వెరీ లిటిల్ టు ప్లే విత్ పప్పీస్. ఆ పప్పీస్ ఏమన్నా బై మిస్టేక్ కొరుకుతాయేమో ఎందుకు అని చెప్పి నేను తారక్ని తీసుకొని రాలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళకి కూడా డాగ్ ఉంది. తారక్ ఆ డాగ్తో ఫుల్ ఆడుకుంటాడు, కానీ రిస్క్ ఎందుకు అని నేను తీసుకొని రాలేదు. బట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు దిస్ పప్పీస్ ఆర్ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అని. బట్ స్టిల్ పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళడం నేను అవాయిడ్ చేస్తాను. నాకు యాక్చువల్గా డౌట్ వచ్చింది, ఈ పప్పీస్ ఎవరివి, మీవా అని అక్కడ వాళ్ళని అడిగితే లేదు మేము బ్రీడర్స్ నుంచి తీసుకొని వస్తాము, ఎవ్రీ వీక్ డిఫరెంట్ బ్రీడర్స్ నుంచి డిఫరెంట్ పప్పీస్ని తీసుకొని వస్తాము అని చెప్పారు. అండ్ వాళ్ళ దగ్గర బ్రీడర్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి, కార్డ్స్. నేనైతే ఒక కార్డ్ తెచ్చుకున్నాను ఫ్యూచర్లోకి. నాకైతే గోల్డెన్ రిట్రీవర్ తెచ్చుకోవాలని చాలా ఇష్టం. పెళ్ళికి ముందు నుంచి స్టీవ్తో చెప్పేదాన్ని నాకు పప్పీ కావాలి, గోల్డెన్ రిట్రీవర్ కావాలి అని. అప్పుడు ఓకే అన్నాడు. ఇప్పుడేమో ఆ కుక్కలు చాలా ఖర్చు, వాటికి మెయింటెనెన్స్ అవి ఇవి అని అంటున్నాడు. సో బేసికల్గా హ్యాండ్ ఇచ్చాడు అనమాట డాగ్ విషయంలో. నేను కూడా ఇప్పుడు బేబీతోనే అయిపోతుంది. ఇప్పుడు ఒక పప్పీని తీసుకొని వస్తే ఒక చిన్న బేబీని ఎలా చూసుకోవాలో అంతే టైం ఇవ్వాలన్నమాట. సో మాకు ఆల్రెడీ ఒక బేబీతో టైం అవుతుంది. సో తారక్కి ఒక 3 years or 2 years వచ్చిన తర్వాత డెఫినెట్గా నేనైతే పప్పీని తెచ్చుకుంటా, అసలుకి అందులో డౌటే లేదు. స్టీవ్కేమో ఎక్కువ పిల్లలు ఉండడం ఇష్టము. నేను అంటాను ఎందుకు ఇంకొక బేబీ, మనం పప్పీని తెచ్చుకుందాం, పప్పీనే సెకండ్ బేబీ అని చెప్తూ ఉంటా. సో నో అంటాడు. సో చూడాలి ఏమవుతుందో. బట్ డెఫినెట్లీ డాగ్ అయితే విల్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. బట్ ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ పప్పీస్ ఎంత ముద్దుగా ఉన్నాయంటే అందరు ఒళ్ళోకి వెళ్ళి నిద్రపోతున్నాయి లిటరలీ. వాళ్ళు కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా అలానే టచ్ చేస్తూ నిద్రపో అన్నట్టు జోక్ కొడుతూ పెట్టుకున్నారు ఊర్లో. ఆ పప్పీస్ అక్కడ సుసు చేస్తుంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. స్ప్రే చేసి క్లాత్తో వైప్ చేసి క్లీన్గా పెడుతున్నారు అక్కడంతా. నేను స్టీవ్ మాత్రమే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేశారు పప్పీస్తో. లైక్ వీక్ మొత్తం టయర్డ్ అయిపోయి వర్క్తో అలా ఉండే ఒక లైఫ్ స్టైల్ నుంచి వీకెండ్ ఇలా పప్పీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. ఒక్కటే ఫ్యామిలీ నుండి 7 members వచ్చారు. వాళ్ళకి నా ఏజ్ పిల్లలు ఉంటారు పేరెంట్స్కి, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళ డాటర్, సన్, కోడలు, ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వాళ్ళకి గ్రూప్ పిక్చర్ నేనే తీసాను, అందుకనే నెంబర్ గుర్తుంది ఎంతమంది వచ్చారు అని. యోగా ఏమో 45 minutes ఉంటుంది. తర్వాత ఒక 30 minutes ఆ పప్పీస్తో మనకి ప్లే టైం కూడా ఇస్తారు. అక్కడే ఉండి పప్పీస్తో ఆడుకొని రావచ్చు. కానీ ఒకటి ఏంటంటే పప్పీస్ని మనం పైకి లేపకూడదు అనమాట. మన ఒడిలో పెట్టుకునే హైట్ వరకే లేపగలం. లైక్ వాటిని గ్రౌండ్ మీద నుంచి పిక్ చేసి ఒడిలో పెట్టుకోవడం అంతవరకే, అంతకు మించి పైకి లేపకూడదు. ఈ పప్పీ ఎంత ముద్దుగా ఉన్నింది అంటే బేసికలీ అన్నీ చాలా బాగున్నాయి. అవంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకుంటా, అన్నీ గోల్డెన్ రిట్రీవర్ ఫ్యామిలీనే. మీకు తెలుసా, పిల్లలు ఎవరైతే పప్పీస్తో కలిసి పెరుగుతారో, డాగ్స్తో కలిసి పెరుగుతారో వాళ్ళకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దే విల్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్. అంటే ఒకరిని పెంచడం ఎలాగా అన్నది చిన్న వయసు నుంచి అలవాటు అవుతుంది. సో ఇది అన్నమాట మేము వెళ్ళిన ప్లేస్. వాళ్ళు వీక్లీ వన్స్ అలాగా బుక్ చేసుకుంటారు ఈ ప్లేస్ని. యోగా అయిపోయిన తర్వాత నేను స్టీవ్ తారక్ని పిక్ చేసుకుందామని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూడండి ఫుల్ స్నో ఉంది.
వెళ్ళిన తర్వాత తారక్ నిద్రపోతూ ఉన్నాడు. సో మా అత్తయ్య అన్నారు, మీరేమన్నా లంచ్ చేసి వస్తానంటే చేసేసి రండి, నేను తారక్ని చూసుకుంటానులే అని చెప్పారు. సరే అని హర్బీ, ఇదే మా అత్తయ్య వాళ్ళ డాగ్. సో హర్బీ అంటే స్టీవ్కి చాలా ఇష్టం. సో కాసేపు హర్బీని పెట్ చేసి తర్వాత మేము లంచ్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తే స్టీవ్ ఏమో ఇండియన్ కావాలి అన్నాడు. సరే అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. మా ఆయన స్టాండర్డ్ ఆర్డర్ చికెన్ లాలీపాప్ ఇంకా నాన్ ఆర్డర్ చేస్తాడు. కానీ ఈసారి నేను పరాటా ఆర్డర్ చేయి, పరాటా బాగుంటుంది అంటే పరాటా ఆర్డర్ చేశాడు. అండ్ హీ లైక్డ్ ఇట్ సో మచ్. మన రెస్టారెంట్స్లో ఈ చికెన్ లాలీపాప్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసి ఉంటారు. మనం ఆర్డర్ చేసినప్పుడు అప్పటికప్పుడు ఫ్రై చేసిస్తారు. మ్యారినేట్ చేసినప్పుడు వాళ్ళు స్పైసెస్ ఆల్రెడీ యాడ్ చేసేసి ఉంటారు. స్టీవ్ ఏమో స్పైసీ ఫుడ్ తినలేడు. సో వెళ్ళిన ప్రతిసారి మైల్డ్, వెరీ మైల్డ్ అని చెప్పి తీసుకుంటాం. నేనేమో చికెన్ పకోడా ఆర్డర్ చేశాను. నాకు ఇక్కడ చాలా ఇష్టం చికెన్ పకోడా. బేసికల్గా చికెన్ లాలీపాప్, చికెన్ పకోడా ఒక్కటే, కాకపోతే లాలీపాప్కి బోన్ ఉంటుంది, ఇది బోన్లెస్ పీసెస్ ఉంటాయి. నేను బిర్యానీ కూడా ఆర్డర్ చేశాను, కానీ చికెన్ పకోడా ఇంకా ఒక పరాటా తినే లోపల నా కడుపు ఫుల్ అయిపోయింది, లిటరలీ ఫుల్. సో ఇంకా ఆర్డర్ చేసిన బిర్యానీని 2గా చెప్పేశాను, ఇంటికి తీసుకొని వెళ్ళాము. స్టీవ్ అయితే వచ్చిన ప్రతిసారి చిక్కు షేక్ ఆర్డర్ చేస్తాడు, హీ లైక్స్ ఇట్. ఈసారి మేము బటర్ స్కాచ్ పేస్ట్రీ కూడా ఆర్డర్ చేసాము. స్టీవ్కి చాలా నచ్చింది, లైక్ మన ఇండియన్ వే ఆఫ్ పేస్ట్రీస్. ఇక్కడ ఫుల్గా కుమ్మేసి తర్వాత తారక్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాం. మా బుడ్డోడు నిద్ర లేవగానే నన్ను మర్చిపోయాడు. మామూలుగా మేము వెళ్ళిన ప్రతిసారి పిక్ చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈసారి మరి నేను వింటర్ కాబట్టి తలకి హ్యాట్ పెట్టుకున్నాను, అందుకని గుర్తుపట్టలేదా నిద్ర మబ్బులో ఏంటో అసలుకి రావట్లేదు నా దగ్గరికి. స్టీవ్ దగ్గరికి కొంచెం వెళ్ళాడు, ఆడుకుంటున్నాడు, మా అత్తయ్య దగ్గర ఉంటున్నాడు. చాలాసేపు ఒక 15-20 మినిట్స్ తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. మొత్తానికి ఒక స్మైల్ ఇచ్చాడు. ఫస్ట్ నన్ను చూసి రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా కాసేపు బాబు ఆడుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము. ఆ రోజు అసలుకి ఫుల్ స్నో ఉన్నింది, లైక్ స్నో ఫాల్ అవ్వలేదు, ముందు రోజు అయింది, కానీ ఆ రోజు ఫుల్ స్నో ఉన్నింది అనమాట. చాలా చల్లగా ఉన్నింది. మామూలుగా అయితే సండేస్ డ్రాప్ చేస్తాం తారక్ని అత్తయ్య వాళ్ళ దగ్గర ఆఫ్టర్నూన్స్, కానీ ఈరోజు సాటర్డే, సో ఒక 2 hours కోసం యోగా వెళ్ళినప్పుడు డ్రాప్ చేసాం. మా అత్తయ్య సండే తారక్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు తారక్ పాత బట్టలన్నీ కూడా పక్కన పెట్టాం, మా అత్తయ్య డొనేట్ చేస్తానని చెప్పారు. ఇంకా కొన్ని చాలా ఇష్టమైన బట్టలు ఉంటాయి కదా గుర్తుగా పెట్టుకోవడానికి, అవి ఇంకొక సైడ్కి పెట్టాము. అవంతా మా అత్తయ్య వాళ్ళ బేస్మెంట్లో పెట్టారు. సో మా వీకెండ్ ఇలాగా క్యూట్గా సింపుల్గా స్పెండ్ చేసుకున్నాము ఫ్యామిలీతో కలిపి. సో దాట్స్ అబౌట్ ఇట్. నేను లాస్ట్లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను యోగావి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. God bless all of you. God bless America. Jai Hind. తారక్ చూడండి అసలుకి స్నోని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, స్నోని చూస్తూ బయటకి. మా బుజ్జి బాబు.